మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూ మైదానంలో కొనసాగుతోంది. ఈ నెల 5న కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ నేపథ్యంలో 15,495 మంది ఓటేశారు. 5 అభ్యర్థులు తలపెట్టిన ఈ ఉప ఎన్నిక ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే 9 రౌండ్లలో లెక్కింపు కోసం 14 టేబుల్ ఏర్పాటు చేశారు. తొలి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓటు కోసం కౌంటింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కాకినాడ జేఎన్టీయూ మైదానంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని ఫోన్ లైన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దుర్రాని, గుడ్ ఆఫ్టర్నూన్ సోనియా. ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకి. ఈ సందర్భంగా ఉన్న 10 కాల 2 5 పడ్డారు. ఈ రోజు కౌంటింగ్ చేసే సమయానికి అయితే కనుక తొలి ప్రాధాన్యత అంటే మొత్తం పోలైన 15,490 ఓట్లకు గాను తొలి ప్రాధాన్యత ఓట్లు 7,200 చిల్లర రావాలి. అయితే పోటీ మాత్రం హోరాహోరీగా సాగిందని చెప్పుకోవాలి. ఇంచుమించు 14 టేబుల్లు 9 రౌండ్ల వరకు సాఫీగానే జరిగింది. అయితే ఒకరి పక్షాన ఒకరు ఎవరు నెగ్గుతారో ఉత్కంఠ కాస్త నెలకొని చివరికి టీడీఎఫ్ అభ్యర్థి బొర్ర గోపీమూర్తి గెలుపొందినట్టుగా ఆయనకు అధికారంగా ప్రకటించలేదు, కానీ ఆయన సుమారు 8,000 పైగా బూత్ మెజార్టీ సాధించారు. దీంతో తొలి ప్రాధాన్యత ఓట్లు ఆయనకి దక్కినట్టుగా భావించారు. ఇంకా మొత్తం బూత్లన్నీ లెక్క పెట్టాల్సి ఉండగా 15,490 ఓట్లు, ఇంకా 1,400 ఓట్లు లెక్క పెట్టాలి. అవి లెక్క పెట్టిన తర్వాత విజయం అధికారికంగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీడీఎఫ్ కి అత్యధికంగా టీచర్ల మద్దతు ఉన్నప్పటికీ, అంటే వేరే గంధం నారాయణరావు ప్రైవేట్ గా పోటీ చేసినప్పటికంటే గతంలో కూడా ఆయన పోటీ చేశారు. అప్పుడు కూడా గట్టి పోటీని ఇచ్చారు. ఈసారి ఇచ్చిన పోటీ మాత్రం ఆషామాషిగా ఉండదని చెప్పుకోవాలి. నువ్వో నేనన్న రీతిలోనే సాగింది. ఎంతో గెలుపు ధీమాతో ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి కూడా బొర్రా గోపీమూర్తి కూడా ఉత్కంఠ గురయ్యారని చెప్పాలి. ఈ విషయంలో చివరికి విజయం వరించడంతో ఉపాధ్యాయ వర్గాలు మాత్రం కాస్తంత ప్రశాంతంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రకంగా చూసుకుంటే కనుక 15,490 ఓట్లు, ఇంకా 1,400 ఓట్లు లెక్క పెట్టాల్సింది. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ దుర్రాని.